వచ్చిన నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఆ రోజున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ దినము కేంద్ర వాక్యం నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనము. మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఫరో పెట్టిన ఐగుప్తు రాజైన ఫరో పెట్టిన అనేకమైన ఇబ్బందులను బట్టి వారెంతో బాధపడినట్లు మనం చూస్తాం. వారెంతో బాధపడ్డారు, నిట్టూర్పులు విడిచారు, దేవునికి ప్రార్థన చేశారు. ఐగుప్తు రాజు పెట్టిన కష్టాలను బట్టి, ఐగుప్తు రాజు పెట్టిన శ్రమలను బట్టి వాళ్ళెంతో ఏడ్చారు, బాధపడ్డారు. అట్లు వారు బాధలు పెట్టినప్పుడు, ఫరో వారిని బాధ పెట్టినప్పుడు వారి మొరను దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ మొర దేవుని ఎదుగు చేరినది అని మనం చూస్తున్నాం. ఈనాడు మనకి కూడా అనేక రకాలైన శ్రమలు కలుగుతూ ఉంటాయి, అనేక రకాలైన బాధలు కలుగుతూ ఉంటాయి. మన యొక్క జీవితంలో అనేకమైన చిక్కు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి నేను ఎలా విడుదల పొందాలి, ఈ సమస్యల నుంచి నన్ను ఒడ్డుంచి ఇచ్చేవారు ఎవరు లేరా అని మనం బాధపడుతూ ఉంటాం. మన దేవుడు మనకున్నాడు. ఆయన మన బాధలలో, మన వేదనలలో మనతో ఉన్నాడు అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో నీ బాధ ఏమైనప్పటికీ, నీ కష్టం ఏమైనప్పటికీ, నీ శ్రమలు, నీ సమస్యలు ఏమైనప్పటికీ, ఎవరు నిన్ను వేధిస్తున్నా, ఎవరు నిన్ను బాధపడుతున్నా, ఉద్యోగం చేసుకునే వారికి ఉద్యోగంలో ఉండే బాస్ ద్వారా బాధలు ఉంటాయి. కొంతమందికి స్నేహితుల ద్వారా బాధలు, కొంతమందికి వారి జీవితంలో అత్తమామల ద్వారా కూడా బాధపడేవారు ఉంటారు. నాకు తెలిసి తల్లిదండ్రుల ద్వారా కూడా పిల్లలు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లలు బాధపడుతూ ఉంటారు, ఏంటి మా నాన్న ఇంకా మారడా, మా అమ్మ ఇంకా మారదా అని. అమ్మ నాన్న ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు మన బాధను మనం చూడకూడదు, కానీ మనం దేవుని వైపు చూడాలి. యేసు వైపు చూస్తే మన ప్రతి సమస్యకి పరిష్కారం జరుగుతుంది. యేసు వైపు చూసినట్లయితే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. బాధపడకు, కన్నీరు విడువకు, దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనంలో వారు దేవుని వైపు చూశారు. శ్రమలు కలిగినప్పుడు ఇంకా వేరే దారి లేదు అనుకున్నారు. ఒకే ఒక్క మార్గం, మనకి కూడా ఒకే ఒక దారి, అదే దేవుడు యేసు ప్రభు.
యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన సమస్యలన్నీ తీర్చేవాడిగా ఉంటాడు. ఈనాడు నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ సమస్యనైనా తీరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును అని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంటాడు. అది కాబట్టి రాత్రి అంతయు ఏడుపు ఉన్న ఉదయమున నవ్వు కలుగుతుంది, ఉదయమున సంతోషం కలుగుతుంది అని ఆయన బిడ్డలకు, ఆయనకు ప్రార్థించే వారికి, నిజముగా ఆయనకు మొరపెట్టే వారికి ఈ యొక్క దీవెనలన్నీ కలుగుతాయని దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తామంటున్నది. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములో ఆయనకు మొరపెట్టు వారిని ఆయన రక్షించువాడు అని రాయబడి ఉంటున్నది. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం ప్రకారము నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు రక్షణ ఉన్నది. కాబట్టి ఆయనకు మొరపెట్టే వారిగా మనం ఉండాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజునకు యుద్ధం చేయుటకు అతను చుట్టుకున్నది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను అని. యొక్క యుద్ధంలో యెహోషాపాతు యుద్ధంలో ఇరుక్కుపోయాడు. యుద్ధంలో ఇరుక్కుపోతే ఆ యుద్ధంలో ఇరుక్కుపోయినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. అసలు యాక్చువల్గా తను అలాగా ఉండకూడదు. యెహోషాపాతు ఆహాబుతో 1000 ముందేడని 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారు. కాబట్టి 2వ దినవృత్తాంతాల 18:1లో యెహోషాపాతు ఆహాబుతో 1000 ముందేడు స్నేహం చేశాడని, దేవుని బిడ్డలు లోకస్తులతో సహవాసం చేయకూడదు కానీ ఫ్రెండ్షిప్ చేశాడు. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే యుద్ధంలో ఇరుక్కుపోయాడు, చచ్చిపోయే పరిస్థితి, చావు దగ్గరగా కనబడుతుంది. అయినా నా దేవుడు నన్ను కనికరించకపోడా, అయినా నా దేవుడు నన్ను విడిపించకపోడా, ఎటువంటి పరిస్థితి అయినా విడిపిస్తాడని దేవుడికి మొరపెట్టాడు. ఆనాడు నిర్గమకాండంలో వారి 2వ అధ్యాయంలో ఎట్లా ఫరో చేతిలో బాధపడుతున్నప్పుడు మొరపెట్టారో, యెహోషాపాతు కూడా మొరపెట్టే దేవుడు యెహోషాపాతుకు సహాయం చేసెను అని రాయబడి ఉంటున్నది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క సహాయం మనకు ఉన్నది అని మనం మర్చిపోకూడదు. చాలామంది మనుషుల సహాయాన్ని చూస్తూ ఉంటారు, మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో అని చూస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భాల్లో మనుషులు కూడా సహాయం చేయని వారిగా ఉంటారు. అందుకని మనుషుల సహాయం వ్యర్థము అంటాడు. కాబట్టి మనము దేవుని వ్యక్తి మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయము చేసేవాడిగా ఉన్నట్లు మనం దైవగ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనములో, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి
దయచేసెను అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. తన ఆలోచన చెప్తాడు. తను ఏం చేయాలో మనకు తెలియజేస్తాడు. ప్రభువా, నీ చిత్తము నాకు బయలుపరచు అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మొరపెడితే తప్పకుండా ఆయన తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉన్నట్లుగా ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనం గమనిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తూ వచ్చాం, రక్షించే దేవుడు, సహాయము చేసే దేవుడు. మూడవది తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో ఆయనకి మొరపెడితే ఆయన మరిచిపోయేవాడు కాడు అంటాడు, మరువడు అంటాడు. కాబట్టి మరువని దేవుడు, మర్చిపోని దేవుడు, మనం జ్ఞాపకం చేసుకునే దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆయనను మనం మొరపెట్టినప్పుడు ఆయన మర్చిపోడు. కీర్తన 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని రాస్తూ వచ్చాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు మనం సిగ్గుపడాం. దేవుడు మన సిగ్గుపడేవారుగా చేయడు. మనం తల ఎత్తుకునేలా చేస్తాడు. మనం తల దించుకునే పరిస్థితి రానే రాదు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఆయనకు మొరపెట్టినప్పుడు మన దేవుడు మనకి గౌరవం కలిగజేస్తాడు. మన దేవుడు మనకు ఘనతను కలిగజేస్తాడు. మన దేవుడు అందరిలో మనల్ని గొప్ప చేస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సిగ్గుపడము అని రాస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయము, స్వస్థపరిచే దేవుడు అంటాడు. కాబట్టి ఆయన మనకు ఎటువంటి దేవుడిగా ఉన్నాడు? స్వస్థపరిచే దేవుడు అని. కాబట్టి నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ రోగము ఏదైనా, అది మొండి రోగమైనప్పటికీ కూడా, దీర్ఘకాలిక వ్యాధులు అంటారు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు హాస్పిటల్లో ఉండొచ్చు, నువ్వు పడక మీద ఉండొచ్చు. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎక్కడున్నప్పటికీ కృంగిపోకు, నిరాశ చెందకు, అధైర్యపడకు. దేవుడు ఆయనకు మొరపెట్టేవాడిని ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నట్లు చూస్తాం. కీర్తన 34వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మొరపెడితే ఆయన మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనకు విడుదలను అనుగ్రహించేవాడు అని మనం చూస్తాం. కాబట్టి మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనకు విడుదల అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించదును, మొరపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని రాస్తున్నాడు. కాబట్టి సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను అంటాడు. కాబట్టి నీ కార్యం, ఏ కార్యమైనప్పటికీ, అది వివాహ కార్యమైనా, పరీక్షలైనా, ఇంకా ఆయా రకాలైన కార్యాలు ఉంటాయి. ఏ కార్యమైనను యేసు అంటే ఏ కార్యాన్నైనా సులువుగా చేసేవాడే యేసు. యేసు అంటే ఏ విధంగానైనా, ఏ పనైనా సులువుగా చేస్తాడు. ఆయన మన దేవుడు యేసు ప్రభువు మనకున్నాడు. మన కార్యాలలో ఆయన ఉంటాడు.
మనం ఆయనకు మొరపెట్టినప్పుడు అది ఎటువంటి కార్యమైనా ఆయనకు కష్టము కానే కాదు. కాబట్టి కీర్తన 91:15 ఆయనకు మొరపెడితే శ్రమలో తోడుగా ఉండి విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అంటాడు. కాబట్టి నిన్ను గొప్ప చేసే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఉదయకాల శ్రమలో కీర్తన 145:18 తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అంటాడు. కాబట్టి మన దేవుడు మనకు దూరముగా ఉండేవాడు కాదు, నీ పక్కనే ఉన్నాడు, నీకు సమీపంగానే ఉన్నాడు. ఆత్మనేత్రములతో మనోనేత్రములతో ఆయన చూడు, ఆయన సన్నిధిని కోరు, అనుదినము ప్రార్థించు. ఆయన నీకు సమీపంగా ఉండేవాడిగా ఉంటున్నాడు. 145:19 నీవు ఆయనకు మొరపెడితే నీ కోరికలు ఆయన తీర్చును అన్నాడు. కాబట్టి నీ కోరిక ఏదైనప్పటికీ కూడా ఉదయకాల సమయంలో నీ కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. నువ్వు నీ కోరిక, నువ్వు నీ యొక్క ఆశ, నీ యొక్క కోరిక ఏమై ఉన్నదో మనం దేవునికి మొరపెట్టినప్పుడు కీర్తన 145:19 ప్రకారం నీ కోరికలైన తీర్చేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 30:19 ప్రకారం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనలను కరుణించే దేవుడు అంటాడు. కాబట్టి కరుణించే దేవుడు నీకున్నాడు. యెషయా గ్రంథం 58:9 నువ్వు మొరపెడితే నేను ఉన్నాను అంటాడంట. యెషయా గ్రంథం 58:9 ఎవరు కూడా నేను ఉన్నాను అననే అనరు. ఒక టైంలో నీ దగ్గర ధనం ఉంటే ఉన్నాను అంటాడు. నీ దగ్గర ధనం లేనప్పుడు ఎవరు నీ దగ్గర ఉండరు. నీ సంతోషంలో పాలు పొందేవారు చాలామంది, నీ కష్టంలో నీ దుఃఖంలో పాలు పొందేవాడు నీ దేవుడు ఒక్కడే. యెషయా గ్రంథం 58:9 ప్రకారం నేను ఉన్నాను అనే దేవుడు. 33:3 ప్రకారం ఆయనకు మొరపెడితే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులని నీకు తెలియజేస్తాడు అని చెప్తాడు. కాబట్టి నీకు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు ఆయనకు మొరపెడితే. లూకా సువార్త 18:7 మనం చూస్తే దేవుడు నమ్ముకున్న వారు మొరపెడితే ఆయన న్యాయము తీర్చడా అన్నాడు. కాబట్టి న్యాయము తీర్చేవాడు నీ పక్షమును ఉంటాడు, నీకు న్యాయము తీరుస్తాడు. ఎవరు నీకు న్యాయం తీర్చకపోయినప్పటికీ, నీ తల్లిదండ్రులు న్యాయం తీర్చకపోయినా, అత్తమామలో న్యాయం తీర్చకపోయినా, నీ యొక్క ఆఫీసులో నీకు అన్యాయం కలుగుతున్నా, నువ్వు చదువుకున్న స్థలాల్లో కూడా నీకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా నీకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయనకు మొరపెట్టు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 26:7 ఆయన మన బాధ, మన ప్రయాస, మన హింస ఇవన్నీ చూశాడట. కాబట్టి మన యొక్క బాధ, ప్రయాస, హింస ఆయన చూచిన దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రయాసలు, నీ బాధలు అని చూసే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టు, ధైర్యంగా ఉండు, నిరాశపడకు, కృంగిపోకు. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. కనుక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనకు మొరపెట్టు, దైవ దీవెనలు పొందు. దేవుడి యొక్క వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దయగల తండ్రి, ఈ దినము నిర్గమకాండం 2:23 నీకు మొరపెట్టడం ద్వారా ఎన్ని దీవెనలు ఉన్నాయో దైవ గ్రంథంలో మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అటువంటి దీవెనలు హాస్పిటల్లో ఉన్న, ఇంట్లో ఉన్న, ఎక్కడ ఉన్న ప్రియుల యొక్క సమస్యలు, బాధలు, వారి యొక్క కన్నీరు, వారి యొక్క ఏడ్పు, వారి యొక్క చింత, వారి యొక్క దిగులు అన్నిటినీ తీసివేయండి. నేను ప్రేమ తండ్రి, ఆనందముని ఇవ్వండి, స్వస్థపరచండి,
పరీక్షలలో విజయాలు అనుగ్రహించండి. వారి యొక్క ఆఫీసుల్లో వారు చేస్తున్న పనుల్లో వారు తోడుగా ఉండండి. అట్లు వారు నేను ఎవరైతే ఈ యొక్క వేకువపాడు వింటున్నారో వారందరికీ దైవ దీవెనలు కలిగించమని, ఈ దినము మా ప్రయాణాలు మన పరిపాట్లలో మాకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.